దేవుడు అంటే ఎవరిదన్నా సాయం చేసేవాడిని దేవుడు అంటారు. ఆది దేవుడు అయితే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఆది దేవతలు దేవుళ్ళు. దేవాది దేవుడు అంటే సకల లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయి కాబట్టి ఆయన అని చెప్పేసి ఆయన జ్ఞానం చేసినాడు. నేను నిన్న కూడా మాట్లాడినా మిట్ట మీద రాజాతో, ఏమయ్యా ఇట్లా నాకు వీడియోలు చూపించినాడు, మీ వీడియోలు. ఓకే అండి. మిట్ట మీద రాజా ఆయన మీ వీడియోలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని నేను అన్నాను, ఎందుకయ్యా ఆయన తిడుతున్నాడు గోపి గారు అంటే, ఆయన తిట్టడం లేదు నిజమే చెప్తున్నాడు, ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, ఆయన నోట్లో నుంచి ఏ ఒక్కటి రాలేదు కదా, ఆ పుస్తకంలో ఉండింది మీరు చూసుకోమని చెప్తున్నా. ముందరే చెప్పాను కదండి, యేసు లంజా కొడుకు మేరీ లంజా అని మనం అనలేదు సార్, యూదులే అన్నారు, అక్కడ పుట్టిన యూదులే అన్నారు. కాబట్టి నాకు అదే మీతో మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా మిట్ట మీద రాజా ఆయన కూడా నా పక్కనే ఉన్నాడు, మీరు కూడా ఒకసారి మాట్లాడండి. ఇవ్వండి. నమస్తే గోపి గారు. నమస్తే సార్, రాజా గారు బాగున్నారండి? బాగున్నాం సార్. ఏం సార్ వెళ్ళిపోయాట క్రైస్తవ మతం? వాళ్ళు ఒక 5 మంది బ్యాచ్ వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళు పూర్తి ఇక్కడ 2 జిల్లాల్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి అన్ని తిరుక్కొని వచ్చినారు వాళ్ళు ఆల్రెడీగా. మళ్ళా చెడిపోతాది అని చెప్పేసి నేను తిరుపతి నుంచి ఇస్కాన్ నుంచి భగవద్గీత తెచ్చుకున్నా. ఆ తర్వాత ఆ పుస్తకం ఇచ్చి వాళ్ళు చదువుకోమని చెప్పి మళ్ళీ నా పని నేను చేసుకుంటాను. ఓకే అండి. తర్వాత ఆ క్రైస్తవ ప్రజాకుడు అదే పాస్టర్ అనేవాడు మా ఊరికి వచ్చాడు. అతన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించినాము. సూపర్ అండి, సూపర్ అండి. ఇక్కడ 150 మంది 200 మంది దాకా పోతున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు ఒక అండాకు బిర్యానీ చేయడము, ఒక అండాలో మటన్ చికెన్ చేయడము, పెద్ద మాంసం చేయడము, ఈ విధంగా అందరినీ లోపరుచుకొని ఒక 200 దాకా జమ చేసినాడు అతను. చాలా కష్టపడి దాదాపు నాకు సంవత్సరం పట్టింది అతన్ని నిలువరించడానికి. వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టపడినాము. తర్వాత వానికి రూములు కూడా ఈకన్నా చేసినాము పాస్టర్కి. వాడి మన దాటికి తట్టుకోలేక మన మీద కేసులు కూడా 2 పెట్టడం జరిగింది 3 సార్లు. అయినా ఎస్ఐ ఈ మత విద్వేషాలు కాబట్టి చూసుకొని మాట్లాడినాడు. ఎంత చేసిన తర్వాత అతను మొన్న కరోనాలో చచ్చిపోయినాడు. ఓకే. నువ్వు చెప్పినట్టు ప్రభువుని నమ్ముకుంటే వ్యాధులు పోతాయని చెప్పినట్టు వానికి కరోనా పోలేదు. ఈ నమ్ముకున్న విశ్వాసులందరినీ చాలా వరకు ఇప్పుడు 10 ఇండ్లు మాత్రమే ఆ చర్చికి పోతుంటాయి. మిగతా ఏవి 10 నెంబర్లు మీ దగ్గర ఉంటే వాట్సాప్ నెంబర్ వాళ్ళందరికీ మన వీడియోలు పంపించపోయినారు. పంపించినాం. ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి తెలియదు సార్. నాకు ఈ మధ్య కాలంలో 10 రోజుల నుంచే నేను చూసినాను. 8 సంవత్సరం నుంచి చేస్తున్నారు మీరు, నాకేం తెలీదు. అవునండి, 1.5 సంవత్సరం అయిందిలేండి. మాకు తెలియదు, లేకపోతే సపోర్ట్ ఉంటూ మాకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో తెలియదు కాబట్టి మేము మాకు తెలిసినంతలో మేము చెప్పి తీసుకురావడం జరిగింది. లేదా మీ ఎట్లా ఏదో పాంప్లెట్స్ ఉన్నాయంట కదా, బైబుల్లో ఉన్న సళ్ళు పిసుకటం, నోట్లో అన్నం పెట్టి చేయకటం, అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ పాంప్లెట్స్ రూపంలో ఇచ్చి ఎక్కడ చర్చిలు ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల 4 పేపర్లు ఇచ్చేస్తాను ఓ చర్చి కాడ. అది అయ్యొద్దు సార్, మీరు చేయాల్సిన పాంప్లెట్లు చర్చిల మీద అంటించండి, గోడల మీద అంటించే బాగుంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఎవడైతే చర్చికి వెళ్తున్నాడో వాడి పెళ్ళాం చేత ఈ పాంప్లెట్ చదవమని చెప్పండి. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కొంతమందికి విశ్వాసులకు, కొంతమందికి చర్చి పక్కన ఉండే వాళ్ళు పోకుండా ఎంత చెప్పినా మారకన్నా ఉండేవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు. అవునండి, అవును. ఈ ఇస్తే చాలు సార్. ఈ పాంప్లెట్ ఇచ్చి వాడు పెళ్ళాం చేత చదివి చూడండి. చర్చి పాస్టర్ గారు పెళ్ళాం చేత కానీ, విశ్వాసం పెళ్ళాం చేత కానీ చదివించి మీ ముందర చదవమని చెప్పండి ఈ పాంప్లెట్ ని. కాబట్టి మేము కృషి చేసి ఇంకా వాళ్ళు ఎవరు పుడతారా ఈ రాష్ట్రాలలో అని ఆలోచన చేస్తాము.
కరెక్ట్ టయానికి మంచి తీసుకున్నారు నిర్ణయము, బాగా చేస్తాండ్రు. పాంప్లెట్లో ఏముంటుందంటే సార్, యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే అధిక వ్యభిచారం చేస్తారో వాళ్ళ లంగాలు పూకు చూపిస్తానంటాడు అందరికి. మొత్తం అన్ని వాదన ప్రతివాదన అన్ని వింటాడమ్మా. విన్నారా? ఓకే ఓకే ఓకే, అట్లయితే మీకు చెప్పాల్సిన పని లేదు. పూకులు చూపించేవాడు దేవుడు ఎట్టయితాడని అడిగానండి నేను. ఒకవేళ స్త్రీలు కావచ్చు, అందరూ వాళ్ళు ఎంత కోరకపోయినారో దాంట్లో. మన మధ్యలో తిరుగుతూ, మన గాలి, మన నీళ్లు, మన భారతదేశంలో బతుకుతూ మనకు ఎంత ఉగ్రవాదులుగా మార్చేసినారో వాళ్ళు. నాకు ఇప్పుడు బాగా ఎక్కువ అర్థమవుతుంది. కాబట్టి ఆ పేపర్లు, ఆ డబ్బులు పంపిస్తాం, ఆ పేపర్లు ఇస్తే చర్చి కాడ కొన్ని ఇస్తే మంచిగా చేసిన వాళ్ళం అవుతాము అనుకుంటాను భావితరాలకు. ఆ విధంగా ఉండదు సార్. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నానండి. ఈ మూర్ఖులు వల్ల ఈ ఇబ్బందులు పడొస్తాయేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. ఉంటామండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేది జరగక, మా కర్మ సిద్ధాంతం నమ్ముతానండి, మనకు జరిగేది జరగక మాందో. ఎందుకంటే వాళ్ళ ఆతృత, ఆవేశం, అంత క్రోషం అట్లా పెంచుకుంటాను. వాళ్ళ మాటల ప్రకారంగా చూస్తే నాకు వీళ్ళు అసలు చాలా ఆవేశంతో ఉన్నారు సార్ వాళ్ళు. మంచి డిబేట్ పెట్టి బాగా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి బాగా ఇది డెవలప్ చేస్తే వేల సంఖ్యలో ఎన్నిక వచ్చేస్తారు సార్. వేల సంఖ్యలో వచ్చేస్తారు. అవునండి, అవును. మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు రామచంద్రారెడ్డి వీళ్ళంతా మొత్తం అందరూ మళ్ళీ భగవద్గీత చదివి అందరూ తెలుసుకొని ఇప్పుడు మంచి లీడర్లు అయినారు సార్. బీజేపీలో కొంతమంది లీడర్లు అయినారు. హిందూ ధర్మం కొంతమంది చాలా సేవలు చేస్తారు, కొన్ని చాలా విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నారు. చాలా బాగా సరిపోయింది సార్. మా ఏరియాలో ఈ 2-3 గ్రామాల్లో ఎక్కడా లేకుండా చేసినాము. ఎస్సీ ఎస్సీ వాళ్ళు కొంతమంది 4 ఇండ్లు 5 ఇండ్లు మాత్రమే ఉంటాయి. వాళ్ళకి ఎందుకంటే ఆదాయం వస్తుంది, వాళ్ళ ఆదాయము తీసుకుంటాను దాంట్లో. కాబట్టి ఎన్నిక రాలేకపోయినారు. మిగతా వాళ్ళందరినీ ఎన్నిక తీసుకొచ్చి మంచి పని చేసినాం సార్ మేము కూడా. సార్ రామచంద్ర అడుగుతూ మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. నేను బీజేపీ స్టేట్ కౌన్సిల్ని. సార్, మీ వీడియోలన్నీ మొత్తం అన్నీ కూడా 1కి 4 సార్లు మేము చూస్తున్నాం. మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడికైనా సరే మీరు అవసరం వచ్చినప్పుడు మాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము వెంటనే అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే అండి. ఇక్కడ వేదాలను తీసుకురావడం జరిగింది, భగవద్గీత, తర్వాత మనకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పెట్టినటువంటి పోస్ట్ ద్వారా 450 రూపాయల అమౌంట్ కూడా పంపిస్తాము. అది మాకు పేపర్లు పంపిస్తే వాటిని కావాల్సింటే జిరాక్స్ తీసుకొని ఎక్కడ అవసరమో అక్కడంతా కూడా వాటిని అతికించేది. తర్వాత మీ వీడియోస్ను కూడా మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. ఓకే అండి. ఓకే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఈ విధంగా తీసుకురాకపోతే సమాజంలో అనేటువంటిది మార్పు రాదు. ఎవరో పుడతారు, ఎవరో చేస్తారంటే మనమే చేయలేనప్పుడు ఎవరికి ఎందుకు పుడుతుంది? కాబట్టి మీ జీవితంలో మధురమైనటువంటి ఘట్టము, శాశ్వతంగా భావితరాలకు అందించేటువంటి ఒక పుణ్య కార్యాన్ని చేపట్టినారు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏది కూడా ఆటంకము ఉండదు, విజయమే ప్రాప్తిస్తుందని మా విశ్వాసము. అవసరమైతే కలుస్తాం సార్. తప్పకుండా తప్పకుండా. ఇంకేం సార్, అప్పుడప్పుడు ఫోన్లు చేస్తా ఉంటాము మేము కూడా. తప్పకుండా. ఓకే సార్, రైట్ అండి మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్.